హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి హౌస్ ట్యాక్స్ అంటే ఇంటి పన్ను. ఇంటి పన్ను అంటే ఏంటి, ఇంటి పన్ను కట్టడం వల్ల లాభం ఏంటి, స్వీట్ అండ్ షార్ట్గా ఈ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నా యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా కంటెంట్లోకి వెళితే హౌస్ ట్యాక్స్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా లెంత్ అవుతుంది. అందుకనేసి ఈ వీడియో స్వీట్ అండ్ షార్ట్గా చేయడం జరుగుతుంది. ఇండియాలో చాలా రకాల ట్యాక్స్లు ఉన్నాయి. ఆ ట్యాక్స్లలో ఇది ఒకటి, హౌస్ ట్యాక్స్ అనేది. గ్రామాలు వచ్చేసరికి ఈ హౌస్ ట్యాక్స్ అనేది చాలా ముఖ్యమైనది. గ్రామ పంచాయతీకి మాత్రమే ఇంటి పన్నులు, ఫీజులు విధించేటువంటి అధికారాన్ని రాజ్యాంగమే మనకిచ్చింది. ఆర్టికల్ 243H ద్వారా కల్పించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 సెక్షన్ 60 క్లాజ్ 1 సబ్సెక్షన్ A సెక్షన్ 61 భారత నిర్మాణ ఇంటి పన్నుపై విధించబడినటువంటి భవనములు ఏ ఉన్నాయో వాటన్నిటిని ఇంటి పన్ను కట్టించడం జరుగుతుంది. ఇంటి పన్ను వచ్చేసి గ్రామ పంచాయతీ ప్రధాన ఆదాయంగా ఇంటి పన్ను ద్వారానే రావడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పన్ను కట్టించడం, లెక్కించడం చేయవలసింది ఎవరంటే పంచాయతీ కార్యదర్శి వారు మాత్రమే. జీవో నంబర్ 282 ప్రకారం గ్రామ పంచాయతీ పన్ను, ఇంటి పన్ను వేయడానికి ఎలా కొలుస్తారు, పొడవు ఎడల్పు ఈ 2 కొలతలతోనే ఇంటి పన్ను కొలుస్తారు. ఎలా లెక్కిస్తారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, స్థానిక విచారణ, గ్రామ కంట్రోల్ అయితే మార్కెట్ వాల్యూని బట్టి ఈ ఇంటి పన్ను లెక్కిస్తారు. ఎందుకంటే అవినీతి ఎక్కువ జరగకుండా ఉండడానికి డబుల్ రిజిస్ట్రేషన్ కానీ అగ్రిమెంట్ మీద కానీ కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు కదా. నిజమైన ఇల్లు లేదా స్థలందారులు 100% సేఫ్ జోన్ ఉండేదానికి ఈ హౌస్ ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి వారు సర్వే చేసి అలాగే 10 మందిని ఎంక్వైరీ చేసి ఈ భూమి ఇతరదేనా కాదా ఒక 30 years బ్యాక్ వెళ్ళి పంచాయతీ కార్యదర్శి వారి దగ్గర ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని వెరిఫై చేసుకొని ఇది వీళ్ళేనా కాదా అని, ఎవరికైనా అమ్మారా లేదా తాకట్టు పెట్టారా అనేక అంశాలపై చర్చించి అప్పుడు ఆ ఇంటికి ఒక అసెస్మెంట్ నెంబర్ ఇస్తారు. అదే కాకుండా ఎవరైనా ఆ స్థలం కానీ ఆ ఇల్లు కానీ అమ్ముకోవాలనుకుంటే ఆ హౌస్ రిజిస్ట్రేషన్ ముందే హౌస్ ట్యాక్స్ పెండింగ్ అని ఉంటే ఆ మొత్తం చెల్లించాలి. అలాగే లేఅవుట్ ద్వారా కొనే వాళ్ళకి LP నెంబర్ లేదా DTCB నెంబర్ లేదనుకుంటే నాన్ అవైల్ సర్టిఫికేట్ లేదా ప్రొవిజన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఈ 3 ఉండాలి. భూమి కొనుగోలు చేసేటప్పుడు చుట్టుపక్కల ఉండే హౌసెస్ కూడా నోటీస్ ఇచ్చి అప్పుడే ఆ హౌస్ కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఇలాంటి స్థలాలు కానీ ఇల్లు కానీ సేల్ చేయడం జరుగుతుంది. దీనిలో ఇంటి పన్ను ఎలా ఉంటుంది, పల్లెటూరులో మాత్రమే. ఒక స్థలంలో 2 లేదా 3 భాగాలు అనుకోండి, ఒకటే ఫ్యామిలీ, అసెస్మెంట్ నెంబరు ఒకటే ఉంటుంది కానీ దాని పక్కన బై నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే హౌస్ నెంబర్ 30 అనుకోండి, ఇంకో ఫ్యామిలీ వచ్చేసి హౌస్ నెంబర్ 30/1, ఇంకో ఫ్యామిలీ ఉందనుకోండి హౌస్ నెంబర్ 30/2, అలా ఉంటుంది హౌస్ అసెస్మెంట్ నెంబర్ అనేది. ఇంటి పన్ను అనేది ఇంటి స్థలం ఎంత ఉందో కాకుండా ఇల్లు ఎంత ఉందో మాత్రమే దాని వరకే హౌస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే నాకు 4 సెంట్లు స్థలం ఉంది, దాంట్లో 2 సెంట్లు ఇల్లు కట్టుకున్నాను, మిగిలిన 2 సెంట్ల స్థలంలో ప్రహరీ గోడ కట్టుకున్నాను. అయితే ఈ చుట్టూ ఉన్న ప్రహరీకి హౌస్ ట్యాక్స్ అనేది లెక్కలోకి రాదు. హౌస్ ఎంతైతే ఉందో, ఎంత పొడవు ఎంత వెడల్పు ఉందో దానికి మాత్రమే హౌస్ ట్యాక్స్ అనేది విధిస్తారు. ఒకే స్థలము కానీ వేరు వేరు వ్యక్తులు అక్కడ ఇల్లు కట్టుకొని జీవిస్తుంటారు. వాళ్ళకనేది అసెస్మెంట్ నెంబర్లు వేరువేరుగా ఇవ్వడం జరుగుతుంది. స్థలం ఒకరిది కానీ ఇల్లు వచ్చేసి వేరే వాళ్ళు కట్టుకున్నారు. ఆ స్థలంలో హౌస్ ట్యాక్స్ అనేది స్థలం యజమాని ఎవరైతే ఉన్నారో ఆ భూమికి యజమాని కాబట్టి వారికి మాత్రమే ఈ హౌస్ ట్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది. హౌస్ ట్యాక్స్ కట్టడం వల్ల మనకు వచ్చే లాభాలు, ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాం. ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా మంది హౌస్ లోన్ పెట్టుకుంటున్నారు బ్యాంకులు అనేది. మీరు హౌస్ లోన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్ ట్యాక్స్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. కార్ కావచ్చు, ఆటో కావచ్చు, బైక్ కావచ్చు, 4 వీలర్స్ ఏ వెహికల్ అయినా కావచ్చు, మీరు ఆ వాహనం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇంటి పన్ను రిసిప్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎలక్షన్లో నిలబడాలి, వార్డ్ మెంబర్ కావచ్చు, అదర్వైజ్ ఏదైనా కావచ్చు, హౌస్ ట్యాక్స్ అనేది మీరు ఖచ్చితంగా కట్టుండాలి. ఎందుకంటే ఆ విలేజ్లో హౌస్ ట్యాక్స్ కట్టుంటేనే వీటికి అర్హులు. ఈ సమయంలో ఏదైనా ప్రైవేట్ లోన్స్ పొందాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ హౌస్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు వీళ్ళు అనేది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలో హౌస్ ట్యాక్స్ కట్టడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? గ్రామం అభివృద్ధి, గ్రామంలో రోడ్డు నిర్మాణం, అలాగే రోడ్ల మరమ్మతులు, మురికి కాలువ నిర్మాణం, సైడ్ కాలువ నిర్మాణం, ఊరిలో పారిశుద్ధ్య కార్యక్రమం, వీధి దీపాలు వేయడం, ఏమైనా రిపేర్లు ఉంటే వాటిని చేయడం, త్రాగునీటి సరఫరా వ్యవస్థ, వాటికి బ్లీచింగు అలాంటివి,
సామాజిక సౌకర్యాలు, పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ భవనాల నిర్వహణ, ఆట స్థలాలు, పార్కులు వీటిని అభివృద్ధి చేయడం, పంచాయతీ కార్యాలయ నిర్వహణ, పంచాయతీ ఆఫీసులో పనిచేసే కార్మికులకు వేతనాలు, గ్రామ అభివృద్ధి పనులకు నిధులు, జాతీయ ఉపాధి హామీ పని వంటి ప్రభుత్వ కార్యకలాపాలు అమలులో సహకరించడం, గ్రామాల్లో అంటువ్యాధులు ముఖ్యంగా మలేరియా, మెదడు వ్యాపు అలాంటి కొన్ని వ్యాధులకు వచ్చినప్పుడు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తక్షణమే తెలియజేయడం, ఇతర విధులు, గ్రామ చావిళ్ల నిర్వహణ, ప్రభుత్వ భవనాలు, చెరువులు, చెట్లు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర ఆస్తులు పర్యవేక్షణలో ఈ హౌస్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయంలో గ్రామ పంచాయతీలకు తమ పరిధిలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సేవలను అందిస్తారు లేనేది. ఈ హౌస్ ట్యాక్స్ మరి ఎప్పుడు కట్టాలంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ హౌస్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఎలాంటి భవనాలకి హౌస్ ట్యాక్స్ కడతారు? భవన వివరాలు: ఆర్సీసీ డాబా, 3 మిద్దెల ఇల్లు, కనీసం 3 పక్కల గోడుండే ఇల్లులు, 10 అడుగుల మంచి గోడ కలిగిన ఇల్లులు, చావిటి మిద్దెలు, గోడ అనేది మట్టితో తయారు చేస్తారు కదా అలాంటి ఇంటికి, గోడలు వచ్చేసి మట్టితో, అలాగే పైన తాటాకి మట్టలు ఉంటాయి కదా అలాంటి హౌసెస్కి, సిమెంట్తో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలకి, అలాగే పూర్తిగా తడికిలు కట్టి పైన అంతా తాటాకులతో ఉన్న అలాంటి ఇళ్ళకి, ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి. ఇలాంటి ఇంటికి కేటాయించిన అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది. అలాగే 10 సంవత్సరాలు పైబడిన భవనాలు, ఈ భవనాలకి తరుగుదల ఉంటుంది. ఆ ఇల్లు స్థితిగతుల ఆధారంగా, అవి ఉండే ప్రదేశం బట్టి హౌస్ ట్యాక్స్ అనేది తరుగుదల ఉంటుంది. అవి కూడా గ్రామ పంచాయతీ వారు నిర్ధారిస్తారు. ఇది కరెక్టా కాదా అనేసి వీళ్ళకి హౌస్ ట్యాక్స్ తగ్గేలా తరుగుదల చేయాలనేది వాళ్ళు నిర్ధారిస్తారు. దేని ఆధారంగా అంటే పాత రికార్డుల ఆధారంగా. ఒకవేళ మీరు ఇంటి పన్ను అప్లై చేసుకోవాలంటే మీ విలేజ్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి పంచాయతీ సెక్రటరీ వారి దగ్గరికి వెళ్ళి మీరు అనేది ఈ ఇంటి పన్ను అప్లై చేసుకోవచ్చు. ఈ హౌస్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది. ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వం మనల్ని నడిపించాలన్నా ప్రభుత్వానికి డబ్బులు చాలా అవసరం. ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ప్రజల కోసం వివిధ రకాల అభివృద్ధి పథకాలను ఈ మనం హౌస్ ట్యాక్స్ కట్టడం వల్ల మనకనేది కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ హౌస్ ట్యాక్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఈ వీడియో అనేది. నేను అప్పటికి చాలా స్వీట్ అండ్ షార్ట్గా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. నా వీడియోలో జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేనేమన్నా మర్చిపోయన్నా లేదా ఏమైనా మిస్టేక్ చేస్తున్నా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. నా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ట్రై చేస్తాను. మీలో మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.